డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ఈ గుర్తు విశ్వ సంపదలు, డబ్బుని ఆకర్షించే, సమృద్ధిని, ఆరోగ్యాన్ని ఆకర్షించే విశ్వానికి సంబంధించిన సంపదల గుర్తు అన్నమాట. ఈ గుర్తుతో మనం దగ్గర పెట్టుకుని కోరుకోవటం ద్వారా మనం సమృద్ధిలోకి వెళతాం, ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా ఈ ప్రపంచంలో దాచి ఉంచిన సంపదల నిధులను మన మాటలు తాకి వేల రెట్లు తిరిగి మనకి అవకాశాల విలువ మన వద్దకు వస్తాయి. అయితే ఈ సింబల్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని దగ్గర పెట్టుకోవటం ఎట్లా చేయాలి, ఈ విషయాలను తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో ఆల్రెడీ ఈ రోజు మనం కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మార్చ్ 22వ తేదీ విజయవాడలో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఆదివారం నాడు మార్చ్ 22వ తేదీ సండే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ కోటీశ్వర్ల క్లాస్ కి విజయవాడలో ఈ మార్చ్ 22వ తేదీన క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెగిటివ్స్ నుంచి బయటపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు సంపదలతో అప్పుల నుంచి బయటపడాలి, కోరుకున్న జాబ్ పొందాలి, బిజినెస్ లో లాభాలు పొందాలి, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా అనేక కోరికలు ఉంటాయి చాలా మందికి. జాబ్ కోసం విదేశాలు ట్రై చేయడం దగ్గర నుంచి ఎంఎన్సి కంపెనీస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా, ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం, ఇంకా బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, మ్యారేజ్ కోసం. ఈ క్లాస్ ద్వారా మీ లేదా 1-to-1 క్లాసెస్ ద్వారా మీరు ఎలా అభివృద్ధి చెందాలో విశ్వ గురువులుగా మేము నేర్పించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెల 22వ తేదీ మార్చ్ సండే క్లాస్ కి, కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. పర్సనల్ గా ఒక పర్సన్ తోనే వారికి కావాల్సిన అన్ని నేర్చుకోవటం, ఎట్లా వాడు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు, వారికి ఉన్న సమస్యలు ఏంటి, అవన్నీ కూడా వాళ్ళ కోసమే విడివిడిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఈ గుర్తు సంపదలకు నిలయం. ఈ గుర్తుని మనం కలిగి ఉండి ఆ తర్వాత మనం విజువలైజేషన్ చేసుకుంటే ఇట్లా విశ్వశక్తి యొక్క ఏంజల్స్ సంబంధించినటువంటి క్యాండిల్ తో ఈ సింబల్, విశ్వ సింబల్ వేసుకుని మన దగ్గర ఉన్న ఈ సంపదల గుర్తుని దగ్గర పెట్టుకొని చాలా రిలాక్స్ గా పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటూ విశ్వాన్ని ఇలా ప్రార్థించాలి. ఈ గుర్తు దగ్గర పెట్టుకొని ఈ గుర్తు ఏం చేస్తుంది, మనకి సంపదలను, డబ్బును, దాచి ఉంచిన నిధులను మన వద్దకు ఆకర్షిస్తుంది అనమాట. అట్లాంటి అద్భుతమైన గుర్తుని మనం ప్రేమతో, చిరునవ్వుతో, రిలాక్స్ గా, నమ్మకంతో, సంతోషంతో కోరుకోవాలి. అనంత విశ్వమేధస్ నా కోసం ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, ఈ డబ్బుని ఈ సింబల్ ద్వారా ఆకర్షించేలాగా, నేను నాలోని దైవశక్తి ద్వారా నాకు కావలసిన వాటన్నిటిని ఆకర్షించేలాగా నీ ప్రేమను కురమరిస్తున్నందుకు చుట్టూ ఏంజల్స్ ని రక్షణగా ఉంచుతున్నాను. ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచిపోతానున్న అన్నిటినీ నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉన్న ఓ మహోన్నతమైన విశ్వమేధస్ నీకు నా కృతజ్ఞతలు అంటూ ఇంకా మనం చాలా ప్రేమగా అడగాలి. ఈ గుర్తుని మన పర్స్ లో పెట్టుకోవచ్చు, లాకర్ లో పెట్టుకోవచ్చు, బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. ఇది చూడంగానే మనం కళ్ళు మూసుకుని ఆ గుర్తు దగ్గర పెట్టుకొని, డియర్ యూనివర్స్, ఈ యొక్క సంపదల సింబల్ ద్వారా నాకు ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తున్నాను. అలాగే నేను ఈ ప్రపంచంలో ప్రేమతో జీవించేలాగా, అంటే చాలా నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఇలా అడగాలి. నేను ప్రేమగా, శాంతంగా, నాకు కావలసిన అన్నిటిని ఆకర్షించేలాగా, నేను అందరినీ క్షమించి కేవలం నేను కోటీశ్వరుని అవటమే కాకుండా, కోటీశ్వరాలను అవటమే కాకుండా నా ద్వారా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా, అంత శక్తివంతంగా, సంపదలుగాతో సంపన్నుడిగా, సంపన్నురాలుగా నన్ను ఈ ప్రపంచంలో అన్నిటిని ఆకర్షించేలాగా, నాలో శాంతి, ప్రేమ అన్ని ఆకర్షించే నాలోని దైవశక్తిని అట్లా పునఃసృష్టి చేస్తూ నన్ను శాంతితో, ప్రేమతో నింపుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. నీ ప్రేమలో, నీ రక్షణలో నేను అందరినీ క్షమిస్తూ, ప్రేమతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ అన్ని పొందేలాగా ఈ యొక్క సింబల్, విశ్వ సంపదల, ఈ సంపదలను ఆకర్షించే సింబల్ ని నేను కలిగి ఉన్నందుకు, ఈ సింబల్ ద్వారా నాకు కావలసిన అన్నిటిని ఆకర్షించేలాగా ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా చైతన్యపరుస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ అలా ఆ సింబల్ ని మనం 21 days పాటు ఖచ్చితంగా ఆ సింబల్ చూస్తూ, కోరుకుంటూ, వేరే ధ్యాస అంతా పెట్టకుండా
మనసు అంతా ప్రాణం అంతా ఇక్కడ పెట్టి ఆ సింబల్ ని చూస్తూ, మీరు ప్రయాణం చేస్తున్న, ఆఫీస్ కు వెళ్తున్న, ఎక్కడైనా ఒక 5 నిమిషాల సమయం దొరికిన ఆ సింబల్ ని చూస్తూ ఆ సంపదల్ని మీ మనసులో ఆ విజువలైజేషన్ లో చూడాలి. కలిగి ఉన్నట్టు, మీరు ఆల్రెడీ లైఫ్ స్టైల్ మారిపోయినట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, సంపదలతో నింపబడి ఉన్నట్టు. థ్యాంక్ యూ యూనివర్స్, ఈ సింబల్ ద్వారా నాకు సంపదలను ఈజీగా నా వద్దకు చేర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ విజువలైజేషన్ లో ఈ సింబల్ దగ్గర పెట్టుకొని ఆ ఊహా చిత్రాలు, సంపదల యొక్క ఊహా చిత్రాలను ప్రేమతో ఆ విశ్వంలోకి విడుదల చేస్తూ ఈ సింబల్ దగ్గర పెట్టుకోవాలి. ఈ సింబల్ ఏం చేస్తుంది? ప్రపంచంలో దాచి ఉంచిన నిధులను, సంపదలను మన వద్దకు వచ్చేలా చేస్తుంది. అట్లా కనీసం 10 నిమిషాల నుంచి 45 నిమిషాల దాకా ఈ విజువలైజేషన్ లో ఈ సింబల్ దగ్గర పెట్టుకుని కోరుకోవటం ద్వారా ఈ సింబల్ ఏం చేస్తుంది? మనకి ఆ విశ్వశక్తులకు మన థాట్స్ అని పంపించి మన ఆత్మ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న నిధులను మన వద్దకు వచ్చేలా చేస్తుంది. అది పూర్తి విశ్వాసంతో, ప్రశాంతంగా మనం అందరినీ క్షమించి అన్నిటి పట్ల థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞత భావంతో, ప్రేమతో ఉండినప్పుడు ఈ సింబల్ కి శక్తి ఏర్పడుతుంది. ఆ సింబల్ ద్వారా మనం ఆలోచించిన ఆలోచనలు, ఊహించిన చిత్రాలు, ఆ సంపదలు అంటే ఏంటి? నగలు, కారు, ఇల్లు, ప్రాపర్టీస్ అన్ని కూడా. డబ్బు అంటే కేవలం డబ్బే. ఆ సంపదలను ఆకర్షిస్తుంది అనమాట. ఆ సింబల్ ని మనం అంత చక్కగా ఏంజల్స్ యొక్క పౌడర్ తో ఆ సింబల్ పై జస్ట్ ఇట్లా వేసి, మనం ప్రింట్ తీసుకుని, కలర్ ప్రింట్ ఆ సింబల్ పై వేసుకుని ఆ దగ్గర పెట్టుకొని మీరు సంపదలను ఊహించాలి. ఆ సంపదలను దాచి ఉంచిన నిధులను మనకు వద్దకు వచ్చేలాగా చైతన్యపరుస్తుంది అనమాట ప్రపంచాన్ని. ఆ సింబల్ కి అంత పవర్ఫుల్ ఉంటుంది. అట్లా మనం పాత విశ్వాలు, పాత గాయాలు, కోపాలు అన్నిటిని కూడా ఈ హృదయంలోంచి తీసేసి ఆ సింబల్ ని నింపుకొని ఆ సింబల్ ఊహా చిత్రాన్ని ఊహించుకుంటూ అప్పుడు సంపదలను సృష్టించాలి మైండ్ లో. ఒక థియేటర్ కట్టాలనుకుంటున్నారా? ఒక గోల్డ్ షాప్ పెట్టాలనుకుంటున్నారా? ఒక రియల్ ఎస్టేట్ విల్లాస్ కడుతూ అధినేతగా ఉండాలనుకుంటున్నారా? ఇంకా 7 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ ఏదైనా పొందే రైట్స్ మీకు ఉన్నాయంటుంది యూనివర్స్. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మీకు ప్రతిదీ పొందే హక్కు ఉంది. అందుకే మీరు ఇక్కడ జన్మించారు. పేదవాడిగా మరణించడానికి, పేదవారాలుగా ఆ బాధలు అనుభవించడానికి ఇక్కడ పుట్టలేదు. మీ థాట్స్ ని సంపదలతో నింపండి. ఈ యొక్క సంపదల సింబల్స్ దగ్గర పెట్టుకుని ప్రేమతో ఊహిస్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకు కావలసిన ప్రతిదీ మన వద్దకు వచ్చేలాగా అనేక మందిని చైతన్యపరుస్తుంది. అట్లా మీరు విశ్వాసంతో ముందు హో పను చెప్పి అన్నిటిని క్షమించేసి సింబల్ చూస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ నా లైఫ్ స్టైల్ మారిపోయింది, నాకు విశ్వశక్తి తోడుగా ఉంది, ఏంజల్స్ రక్షణగా ఉన్నారు, నాలోని దైవశక్తి అంతులేని జ్ఞానాన్ని వెలుగు తీస్తుంది, ఈ ప్రపంచంలో స్వర్గంలో నిధులను కూడా ఈ సింబల్ ద్వారా నా వద్దకు వచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీకు కావలసిన ప్రపంచాన్ని సృష్టించుకునే పనిలో నిమగ్నం అయిపోయి ఉండాలి. చుట్టూ ఉన్న అక్కర్లేని విషయాల మీద, దేని మీద ధ్యాస పెట్టకూడదు. ఎవరిని కూడా దూషించటం గాని, కలహాల ప్రియతత్వంతో ఉండటం గాని, ద్వేషించటం గాని, హృదయంలో ఆ వాటికి స్థానం ఇవ్వకూడదు. అప్పుడు ఈ దేహం ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, అనారోగ్య పాలవుతుంది. ప్రేమతత్వంతో ఉండి ఈ సింబల్ ని, సంపదల సింబల్ ని చూస్తూ కోరుకోవటం ద్వారా మనకి సంపదల అవకాశాలన్నీ మన వద్దకు వస్తాయి. అట్లా మీరు విశ్వాసంతో కోరుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల దాచి ఉంచిన సంపదల నిధులను మనకు వద్దకు వచ్చేలా ఈ సింబల్ ఆకర్షిస్తుంది అనమాట. ఈ సింబల్ ప్రత్యేకత ఏంటి? సంపదల నిలయం, సంపదలను ఆకర్షిస్తుంది అనమాట. అట్లా ఆ సింబల్ అట్రాక్ట్ చేస్తుంది, మనలోని దైవశక్తి ద్వారా విశ్వంలోకి పంపిస్తుంది అనమాట. అట్లా మీకు కావాల్సిన ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యంతో జీవించాలని, ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.